వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాలేదు అని మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అన్నందున ట్విట్టర్ వేదికగా మోదీ గారిని హేళన చేస్తూ రేవంత్ రెడ్డి గారు వ్యంగ్యంగా మాట్లాడిన తీరును ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీల్లో రైతు భరోసా ఎకరానికి 7,500 ఎక్కడ వానాకాలంలో అసలు మీరు రైతు భరోసా వేశారా? మీరు వచ్చిన 10 నెలలుగా చనిపోయిన ఎంతమంది రైతులకు రైతు బీమా 5 లక్షల రూపాయలు అందించారు? ప్రతి మహిళకు 2,500 వేశారా? రైతు రుణమాఫీ పేరిట ఎంతో మంది రైతులకు 2 లక్షల రూపాయల లోపు ఉన్నా కానీ 40% మందికి ఇప్పటికీ రుణమాఫీ కాలేదు. కళ్యాణ లక్ష్మి పథకం కింద ప్రతి ఆడబిడ్డకి 1,116 రూపాయలతో పాటు తులం బంగారం అంటివి ఎంతమంది ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చారు? వితంతు పెన్షన్ 2016 నుండి 4,016 లాంటివి వికలాంగులకు 4,016 నుండి 6,016 పెన్షన్ అంటివి పెన్షన్దారుల నోట్లో మట్టి కొట్టివి. డిగ్రీ పూర్తయ్యే చదువుకునే ప్రతి ఆడబిడ్డకి స్కూటీ ఇస్తా అంటివి ఎంతమంది ఆడబిడ్డలకు స్కూటీలు ఉచితంగా ఇచ్చావు? ఇలా చెప్పుకుంటూ పోతే మీ 6 గ్యారంటీల్లో అమలు కాని 36 గ్యారంటీలు ఉన్నాయి. 10 నెలల్లోనే మీ కాంగ్రెస్ పార్టీ రాక్షస పాలనను తలపించారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ విషయం మీకు ఇంకా గుర్తులేదు అనుకుంటా. ఇంకా టీపీసీసీ అధ్యక్షులు లాగే మీ భాష మార్చకుండా ప్రధానమంత్రి అని గౌరవం లేకుండా మోదీ గారిపై వాగ్దానాన్ని ప్రయోగిస్తున్నారు. మొదట మీరు ఇచ్చిన 36 హామీలు ఉన్న 6 గ్యారంటీలను పూర్తి చేయడంలో మీ దృష్టిని పెట్టాలని ప్రధానమంత్రి మోదీ గారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని అన్నారు.